ఒక్క క్షణం నిర్లక్ష్యం, నిల్చున్న కారు మీద షెల్టర్ పడింది. కారు మొత్తం డ్యామేజ్ అయింది. పార్క్ చేసిన కారు మీద ఒక్కసారిగా షెల్టర్ కూలితే ఏమవుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ముందుగా డ్యామేజ్ అయిన షార్ట్స్ అన్ని తీసేశారు, మీరైతే చూడొచ్చు. సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తూ స్టెప్ బై స్టెప్ అయితే వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతం మీరు చూడవచ్చు. డ్రైవర్ ఖాళీగా ఉంటే కోయేటోళ్ళకి నచ్చదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కాళేశ అఫీషియల్ ఛానల్ అనమాట. ఈ రోజు మీకు చూపించబోయే వీడియో ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ వీడియో. కారు పార్కింగ్ చేసిన సమయంలో అనుకోకుండా ఈ సంఘటన అయితే జరిగింది. అంటే షెల్టర్ అయితే కారు మీద పడింది, దాంతో డ్యామేజ్ అయిందన్నమాట. పని చేసే వాళ్ళకి పని మనిషి అయితే టీ కాఫీ తర్వాత నీళ్ళు అయితే తీసుకుని వచ్చింది, చూడగలరు ప్రస్తుతము. ఈ మొత్తం వీళ్ళకి టిఫిన్ కూడా కొద్దిసేపట్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. వర్క్ చేసే వాళ్ళు బంగ్లాదేశ్ కి చెందిన వాళ్ళు అన్నమాట. బంగ్లాదేశ్ వాళ్ళు ఈ ఫీల్డ్ లో చాలా అనుభవం కలిగిన వాళ్ళు, అందుకే వీళ్ళనైతే మా బావ కాంటాక్ట్ అయినాడు. అసలు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా జరిగింది. వర్షం పడడం వల్ల నీళ్లు మొత్తం వెళ్లి అది డ్యామేజ్ అయితే అయ్యింది, మొత్తం తుప్పు పట్టిపోయింది అనమాట. ప్రస్తుతం అయితే టీ అయితే తాగుతా ఉన్నారు అందరూ, ప్రస్తుతం మీరు చూడవచ్చు. ప్రజెంట్ అయితే టీ బ్రేక్ అయితే ఇచ్చినారు పని చేసేవాళ్ళు. ఈ మొత్తం ఒప్పందం వచ్చి 300 దినార్లు అయితే అడిగినారు మా బాబాకి. ఎందుకు 300 దినార్లు, మేము కొత్త తెస్తా ఉండవా అని మా బావ మాట్లాడి లాస్ట్కి వచ్చి 200 ఇమ్మన్నాడు మా బాబాకి. రాదు 100 దినాలు ఇస్తా అంటే వాడు ఒప్పుకోలా. బాబా 250 దినాలు తక్కువ ఎవరు చేయరు పనికి అని చెప్పి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. మళ్ళీ మా బాబా పిలిచి ఖలాసులే 200 దినాలు ఇస్తా చేయమని చెప్పినాడు. ఎవరు? బెంగాలీ అతను. మా బావ ఉండి లేదు 150 దినాలు ఇస్తా, ఇష్టం ఉంటే చేయి లేకపోతే నీ ఇష్టము అంటే వెనక్కి తిరిగి వాళ్ళు మాట్లాడుకుని లాస్ట్ 170 దినాలకి ఫైనల్ చేసినాడు. ఇది 170 దినాలు అన్నమాట. పనికి వచ్చే వాళ్ళకి ఖుబూస్ అబియత్ అన్నమాట. తర్వాత వాళ్ళకి ఫూల్ అనేది ఈ కోయిటి భాషలో అయితే అంటారు. ఇది అయితే చేసి ఇచ్చినారు, దాంతోనే తినేయాలా. ఇలా టిఫిన్ ఈ రోజు ఇదే గడిచిపోయింది. నిచ్చెన వేసుకొని సపోర్ట్ గా అయితే మొత్తం నిలబెట్టి అయితే వర్క్ చేస్తాడు. నేను కూడా గ్లాస్ క్లీన్ చేస్తా ఉన్నాను, మీరు చూడొచ్చు. డ్రైవర్ ఖాళీగా ఉంటే కోయటోళ్ళకి నచ్చదన్నమాట. అందుకు ఏదో ఒకటి పని చెప్దామని కోయటోళ్ళు నిరంతరము ఆలోచిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా. ప్రస్తుతం మా ఇంటికి సంబంధించిన ఈ కిటికీల గ్లాసులు ఏదైతే ఉన్నాయో మొత్తం నా చేత అయితే క్లీన్ చేపిస్తా ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఖాళీగా ఉన్నాడని చెప్పి యూనుస్ దివానీలకు అయితే వచ్చినాడు. జరిగే పని మొత్తం అయితే చూస్తా ఉన్నాడు, ఏ విధంగా వర్క్ చేస్తా ఉన్నారు అని చెప్పి. లావు మందం కలిగిన పైప్ అయితే తీసుకొని వచ్చినారు, చూడొచ్చు. దీనికి జాయింట్ ఇచ్చేసి ఈ మొత్తం వర్క్ అయితే చేయాలి. సపోర్ట్ గా అయితే వాళ్ళు వెల్డింగ్ చేసి రాడ్లను అయితే నిలబెట్టినారు అన్నమాట. ముజల్లా మరి పడిపోకుండా ఈ విధంగా అయితే సపోర్ట్ అయితే ఇచ్చినారు. ప్రస్తుతము ఈ వర్క్ చూడవచ్చు మీరు. బంగ్లాదేశ్లో వర్క్ టీము నిజంగా అద్భుతంగా అయితే చేశారు. సపోర్ట్గా మొత్తము పైపులు పెట్టి వెల్డింగ్ అయితే చేసినారన్నమాట. మొత్తం తొగుతూ ఉన్నారు గుంత. ఇక్కడ చూస్తే దానికి సంబంధించిన జాయింట్ మొత్తం వర్క్, వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ డ్రిల్ కొట్టి మొత్తం గుంత తొగినారు, మీరు చూడొచ్చు. దానికి జాయింట్ వేసి మళ్ళీ కాంక్రీట్ సిమెంట్తో అయితే కప్పేయాలన్నమాట. ఈ విధంగా అయితే వర్క్ ఉంటుందన్నమాట. కొన్ని డ్యామేజ్ అయితే అవుతాయి షెల్టర్ల దగ్గర అన్నమాట. తుప్పు పట్టి నీళ్లు వెళ్ళి మొత్తం డ్యామేజ్ అయితే అవుతుంది. ప్రస్తుతం పార్కింగ్ ప్లేస్ సేఫ్గా ఉండాయా లేదా అని మనం అప్పుడప్పుడు గమనించవచ్చు. కార్ పార్కింగ్ చేసినప్పుడు కూడా సేఫ్గా కార్ ఉందా లేదా అనేది అప్పుడప్పుడు చెక్ చేయొచ్చు అనమాట. వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే నేను రూమ్కి వెళ్ళి ఉండొచ్చు అనమాట. మా బావ వీళ్ళతో పాటు కాపలా పెట్టినాడు. వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తూ ఉన్నారో నాకు నిమిషము అప్డేట్ ఇస్తా ఉండని చెప్పినాడు. చూసినారు కదా, మొత్తం జాయింట్ వెల్డింగ్ ఏ విధంగా రాడ్డు వెల్డింగ్ చేశారో చూడొచ్చు. కాంక్రీట్ నిప్పేసి ఈ మొత్తం కప్పేయడమే ఉంది. ఇది 2 రోజుల పని అన్నమాట. ఒక రోజు చేయడం, మరొక రోజు వచ్చి మొత్తము జాయింట్లు ఏదైతే ఉన్నాయో అవి మొత్తము రాడ్లు ఫిక్స్ చేసినారు కదా అవి తీసేయడము. ప్రస్తుతం కాంక్రీట్ సిమెంట్ అనేది కలుపుతూ ఉన్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కఫీల్కి బురిడి అయితే కొట్టినారన్నమాట. ఈ వర్క్ చేయడానికి నాకు తెలిసి 120-130 దినాలు, అబ్బా అంటే 100 దినాలు అయిపోయేదానికి వాళ్ళు 3 గంటలు 4 గంటలు కష్టపడి 170 దినాలు అయితే కొట్టేసినాడు. లాస్ట్గా ఫైనల్ రిజల్ట్ అనేది
వచ్చి చూడాలా మా బావకైతే హెల్త్ బాగలేదు కాబట్టి ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు, బయటికి రాలేదు. పాతవి త్రుప్పు పట్టిపోయింది. చూసినారు కదా ఏ విధంగా ఉందో, మొత్తం త్రుప్పు పట్టిపోయింది అనమాట. నీళ్లు పట్టి పట్టి చెట్లకి, తర్వాత వర్షపు నీళ్లు కూడా అక్కడనే చేరి మొత్తం తుప్పు పట్టిపోయింది. ఈ మొత్తం తీసేసి కొత్తది అయితే అమర్చినారన్నమాట. వెల్డింగ్ అయితే చేసి భూమి లోపల అయితే వేసినారు. ప్రస్తుతం చూడొచ్చు కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. ప్రస్తుతము కంకర కూడా పోస్తూ ఉన్నారు. సిమెంటు, ఇసుక, కాంక్రీట్తో వర్క్ ఈ విధంగా ఫినిష్ అవుతుంది. ప్రస్తుతం చూడవచ్చు మీరు. గుంతలో ఇసుక వేసి సిమెంట్ వేసేసి దాంతో కలిపేస్తూ ఉంటారు. అరే కంకర్లు తీసుకుని వచ్చి వేరా అంటే చెప్పి రాళ్ళు ఎత్తుకొని వచ్చి అక్కడక్కడ చూసినారు కదా. ఇట్లా ఉంటుంది వర్క్ విషయానికి వస్తే క్లీన్గా లేదన్నమాట. కంకర్ వేసి సిమెంట్ వేసి కలిపితే స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రస్తుతం అయితే వర్క్ స్ట్రాంగ్ అయితే లేదు. నేను కూడా మా బాబాకి చెప్పలేదు, ఎట్టయినా చేపించుకొని వెళ్ళే, మాకెందుకు వాడు డబ్బులు ఇస్తున్నాడు. ఇంకా పాతవి ఏదైతే ఉన్నాయో మొత్తం మ్యాట్లు అన్నమాట, డ్రిల్ కొడుతూ ఉంటారు. ఈ మొత్తం తగిలిచ్చేసి వర్క్ అయితే అయిపోతుంది. ప్రస్తుతం స్నానం చేసి వచ్చిన మరొక రోజు, రెండో రోజు అన్నమాట. ఇంకా వర్క్ అయిపోయినాక ఇంకా కార్ అనేది అక్కడ పార్కింగ్ చేసినా కదా, ఇక్కడికి తీసుకొని వచ్చి మొత్తం కార్ పార్కింగ్ చేసి వాష్ చేసి మొత్తం నీట్ అండ్ క్లీన్గా కడిగేయాలి. వర్క్ ఏ విధంగా మీకు అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. ఒక్కొక్కరికి పని చేసిన వాళ్ళకి ముదీర్ అనేవాడు అతను వాళ్ళకి 10-15 దినాలు ఇస్తాడంట. మొత్తం వచ్చి అతను ఎవరైతే ఒప్పుకున్నారో కాంట్రాక్ట్ పని, అతనికైతే వర్క్ మొత్తం డబ్బులు అయితే మిగులుతాయి. అంటే 150 దినాలు అతను మిగులుతాయి అన్నమాట. 30 దినాలకి వీళ్ళకి ఇచ్చేస్తారు. మొత్తం 170 దినాలు చెప్పి 180 దినాలు అయితే మా బావ ఇస్తాడు. ప్రస్తుతం ఇంటికి సంబంధించిన డోరు డ్యామేజ్ అయితే అయ్యింది. దాన్ని కూడా రిపేర్ చేయడానికి తీసుకుని వచ్చి వెల్డింగ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. కొత్త డోర్లు అయితే వేయడు మా బావ, ఎందుకంటే పాత డోర్లని రిపేర్ చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ పరిస్థితి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ మీరు చూడవచ్చు. వర్క్ కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ప్రస్తుతం డోర్ అయితే కట్ చేసేసాడు. ఇంకా వెల్డింగ్ చేసి తగిలిచ్చాను అనమాట. ఎంత తుప్పు పట్టిపోయిందో చూడొచ్చు. కారు కూడా తీసుకుని వచ్చి పార్కింగ్ అయితే చేసేసాను. మొత్తము కడిగేసి హౌస్ అనేది క్లీన్ చేసేసి పార్కింగ్ మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళిపోవడమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్క్ మొత్తం అయిపోయినాక సాయంత్రం పూట మా బావ వచ్చి మొత్తం తిరిగి చూసి వెళ్తాడన్నమాట. వర్క్ ఎలా జరిగింది, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకోసము. ప్రస్తుతం మా ఇంట్లో ఉండేది 2 కార్లే అన్నమాట. ఒకటి కియా కారు, మా కఫిల్ తోలే కారు. తర్వాత మిస్తుబిషి కారు పక్కది నేను తోలే కారు అన్నమాట. ఇంతకుముందు మా మామ అయితే తోలుతా ఉండింది. మామ చనిపోయింది కాబట్టి ఆ కారు ఇప్పుడు ప్రస్తుతం నేనైతే కాలేజ్ డ్యూటీలు చేస్తున్నాను. ఇది ఈ రోజుటి వీడియో. ఫైనల్ టచ్ పూర్తిగా చూసేయండి. మా 2 కార్లు, ఈ ఇల్లు, ఈ హౌసు, ఈ మ్యాటు, ఈ విధంగా వర్క్ జరిగింది. దానికి సంబంధించిన మొత్తం వీడియో ప్రాసెస్, మా ఇంటికి సంబంధించిన దివానియా